హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా అండ్ లైక్ మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ఇవి ఎక్స్క్లూజివ్ ఏపీ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, ద ఫస్ట్ టాపిక్ అబౌట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్. ఇది ఏంటి అంటే రీసెంట్గా విజయవాడలోని రెడ్ బెలూన్ చెందిన ఒక సంస్థ ఏం చేసిందంటే ఇండియాలోనే ఫస్ట్ అది ఇండిజినస్గా తయారు చేసిన స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ని లాంచ్ చేశారనమాట. అది ఎక్కడంటే విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ఇలా ఉంటుంది. ఇది అప్ టు ఎంత వరకు ఉంటుందంటే 25 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి నార్మల్గా 25 కిలోమీటర్స్ అంటే ఇది స్ట్రాటోస్ఫిరిక్. మనకి ఎర్త్ తీసుకున్నట్లయితే ఇది ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ కదా. ట్రోపోస్ఫియర్ నియర్లీ 8 to 12 కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ అబౌవ్ 12 to 50 కిలోమీటర్స్ ఇస్ రిలేటెడ్ టు ది స్ట్రాటోస్ఫిరిక్. కాబట్టి ఇది 25 కిలోమీటర్స్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో దట్ మనకి రెడ్ బెలూన్ కంపెనీ, రెడ్ బెలూన్ లైక్ ఇట్స్ ఏ స్పేస్ అప్లికేషన్స్కి యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ స్టార్టప్ అనమాట. స్టార్టప్ రెడ్ బెలూన్ అనే స్టార్టప్ ఇది దేనికంటే స్పేస్ అప్లికేషన్స్ని తయారు చేసేవన్నమాట. ఇది ఎక్కడ బేస్ అంటే విజయవాడ బేస్డ్ స్టార్టప్. అయితే ఇదిలో ఏం లాంచ్ చేశారంటే స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్. ఇది ఎందులో పార్ట్గా వీళ్ళు రిలీజ్ చేశారంటే వాళ్ళు మిషన్ సనా అనే ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో పార్ట్గా ఫస్ట్ స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి ఇండియా అనేది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ టెక్నాలజీ అనేది యునైటెడ్ స్టేట్స్లోని, ఫ్రాన్స్లోని, జపాన్ అండ్ చైనాలో ఉంది. ఇండియా ఇస్ ద 5th కంట్రీ అనమాట. ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ సిస్టమ్స్ని లాంచ్ చేసిన వాటిల్లో ఇండియా లైక్ ఇట్స్ ఏ 5th వన్. ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, జపాన్ అండ్ చైనా ఈ టెక్నాలజీని లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ ఇది లైక్ ప్రైమరీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ బెలూన్కి అండ్ సూపర్ ప్రెజర్ బెలూన్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రెజర్ నార్మల్ బెలూన్లో ప్రెజర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, బట్ సూపర్ ప్రెజర్ బెలూన్లో కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ మనకి స్పేస్ అప్లికేషన్స్లో యూజ్ అవుతుంది. అంటే స్పేస్లో మన శాటిలైట్స్ లాంచ్ చేసే కన్నా ఇటువంటి సూపర్ ప్రెజర్ బెలూన్స్ని లాంచ్ చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉండటం వల్ల మనకి ఏవైతే మ్యాపింగ్ సిస్టంలోనైనా లేకపోతే ఏవైనా మనకి అప్లికేషన్స్ లైక్ వాటన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఆల్టిట్యూడ్లో నార్మల్ బెలూన్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, అంటే ఒక దగ్గర స్టేబుల్గా ఉంటుంది. బట్ సూపర్ ప్రెజర్ బెలూన్ అనేది ఒక స్టేబుల్గా ఉంటుంది. నార్మల్ బెలూన్ యొక్క డ్యూరేషన్ కూడా షార్ట్, బట్ సూపర్ ప్రెజర్ బెలూన్ యొక్క డ్యూరేషన్ అనేది లాంగ్ డ్యూరేషన్. నార్మల్ బెలూన్ అంటే ఏదైనా అట్మాస్ఫియరిక్ ఈవెంట్స్ జరిగేటప్పుడు ఇట్ కెన్ ఛాన్స్ టు బ్లాస్ట్, బట్ సూపర్ ప్రెజర్ బెలూన్ అనేది వెరీ థిక్ లేయర్ కాబట్టి అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీస్ లేదా ఎటువంటి అడ్వర్సిటీస్ జరిగినా ఈ యొక్క సూపర్ ప్రెజర్ బెలూన్ మీద ఎఫెక్ట్ ఉండదు అనమాట. అయితే ఈ మిషన్ సనా అనుకున్నాం కదా, మిషన్ సనా అనే ప్రాజెక్ట్ని ఎవరు లాంచ్ చేసుకున్నారంటే ఈ రెడ్ బెలూన్ ఏరోస్పేసే. ఈ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ మిషన్ సనా అనే ప్రోగ్రామ్ని వాళ్ళు లాంచ్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇండియాలోనే ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ని లాంచ్ చేశారు. అయితే ఈ సూపర్ ప్రెజరిక్ బెలూన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు అంటే విజయవాడలో. సో దట్ ఏపీ కరెంట్ అఫైర్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సూపర్ ప్రెజర్ యొక్క బెలూన్ కెపాసిటీ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో హ్యాస్ ది క్యాపబిలిటీ టు క్యారింగ్ ది కమర్షియల్ పేలోడ్స్. చూసారా, పేలోడ్స్ అంటే నార్మల్గా మనం శాటిలైట్స్ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి లేదా హై ఎర్త్ ఆర్బిట్లోకి మనం పేలోడ్స్ని లాంచ్ చేస్తాం. బట్ ఈ సూపర్ ప్రెజర్ బెలూన్స్ ఉండటం వల్ల మనము ఎటువంటి లైక్ శాటిలైట్స్ యూజ్ చేయకుండానే అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట.
ఆ విధంగా మనం ఏంటంటే ఈ శాటిలైట్స్ని సూపర్ ప్రెజర్ బెలూన్ ద్వారా మనం లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సూపర్ ప్రెజర్ బెలూన్ అనేది ఒక హై ఆల్టిట్యూడ్ బెలూన్, 25 కిలోమీటర్స్లో ప్లేస్ చేసే బెలూన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ కాన్స్టెంట్ టు ది ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ టు ది ఎనీ అడ్వర్సిటీస్. ఓకే, అండ్ ఎనీ అడ్వర్సిటీస్ మీన్స్ ప్రెజర్ అనమాట. ప్రెజర్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, స్టేబుల్గా ఉంటుంది, ఆల్టిట్యూడ్ దగ్గర ఫ్లక్చువేట్ అవ్వదు అనమాట. అది కూడా స్మాల్ పీరియడ్ కాదు, ఎక్స్టెండెడ్ పీరియడ్స్. అయితే మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇట్ ఆపరేట్స్ ఇన్ ది స్ట్రాటోస్ఫిరిక్, ఇట్ యూజెస్ ది హైడ్రోజన్ యాజ్ ది లిఫ్టింగ్ గ్యాస్. హైడ్రోజన్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది కదా మనకి. ఈ హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేసుకుని లిఫ్ట్ చేసుకుంటారు పైకి. ఎటువంటి మనకి లైక్ శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ అంటే లాంచింగ్ ప్యాడ్స్ అవసరం లేకుండానే మనం ఈజీగా హైడ్రోజన్ గ్యాస్తో దీన్ని లిఫ్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫైట్ క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ కెన్ క్యారీ సైంటిఫిక్ అండ్ కమర్షియల్ పేలోడ్స్ని కూడా ఇది క్యారీ చేస్తుంది. It is more economical than the satellite because of all these applications. It has the low cost as compared to the satellite. And మనం పేలోడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఏ పేలోడ్స్ని క్యారీ చేస్తుంది అంటే బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్ సిస్టమ్ లైక్ బయోలాజికల్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని క్యారీ చేసే ఒక సిస్టమ్ని, అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక సిస్టమ్ని ఇది క్యారీ చేస్తుంది. అండ్ ప్రొపల్షన్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్, ఆన్బోర్డింగ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్. ఇందులో ప్లాట్ఫామ్ వచ్చేసరికి విస్తా ప్లాట్ఫామ్ అనమాట. ఎర్త్ అబ్జర్వేషన్ సెన్సార్స్ చూసారా, ఎర్త్ అబ్జర్వేషన్ సెన్సార్, నావిగేషన్ వ్యాలిడేషన్ సిస్టమ్స్. వాట్ ఆర్ ది అంటే శాటిలైట్స్ ఏవైతే చేస్తున్నాయో, వాట్ ఆర్ ది శాటిలైట్స్ ఆర్ carrying payloads, those payloads are also carrying by this pressure balloon system anamata. So that same as our like traditional satellite system, it works like a traditional work system. So that it, as compared to that, it has the low cost and it is also economical kabatti it is much better than that the traditional satellites. So that why can't we choose this like this ప్రెజర్ బెలూన్ సిస్టమ్? సో దట్ ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ కాబట్టి, వియబుల్ కాబట్టి ఈ యొక్క స్టార్టప్ అనేది ఇనిషియేట్ చేసింది. ఇది ఏపీలో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ విస్తా ప్లాట్ఫామ్ అనేది మనం చెప్పాం కదా, ఇక్కడ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవటానికి. అందులో భాగంగానే విస్తా ప్లాట్ఫామ్. ఈ విస్తా ప్లాట్ఫామ్ కూడా హై ఆల్టిట్యూడ్లో సూపర్ ప్రెజర్ బెలూన్లోని ఇది ఒక ప్లాట్ఫామ్. ఇది కూడా రెడ్ బెలూన్ ఏరోస్పేస్ డెవలప్ చేసింది. ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే నియర్ స్పేస్ రీసెర్చ్, ఎర్త్ అబ్జర్వేషన్, టెలికమ్యూనికేషన్ సపోర్ట్, టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ డిజాస్టర్ మానిటరింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఈ విస్తా ప్లాట్ఫామ్లో కోఆర్డినేట్ అయ్యి ఈ యొక్క ప్రెజర్ బెలూన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ శాటిలైట్కి స్ట్రాటోస్ఫిరిక్ బెలూన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ అనేది ఇక్కడ శాటిలైట్కి హై, లాంచింగ్ ప్యాడ్ అండ్ శాటిలైట్స్ అన్నీ చాలా హై కాస్ట్. బట్ స్ట్రాటోస్ఫిరిక్ బెలూన్ది ఈవెన్ లాంచింగ్ ప్యాడ్ అవసరం లేదు, హైడ్రోజన్ గ్యాస్తోనే ఇది లిఫ్ట్ చేయగలుగుతుంది. అండ్ బెలూన్ కాస్ట్ కూడా మనకి ఎక్కువగా ఉండదు కదా, సో దట్ అందువల్ల కూడా ఇది రిలేటివ్లీ లో కాస్ట్. డిప్లాయ్మెంట్ అనేది శాటిలైట్స్కి టైం కన్జ్యూమ్. అదే స్ట్రాటోస్ఫిరిక్ బెలూన్ మనం హెయిర్ లిఫ్ట్ చేసిన కొద్దీ మనకు కావాల్సిన లొకేషన్ని మనం ఫిక్స్ చేయొచ్చు వెరీ ర్యాపిడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ వచ్చేసరికి శాటిలైట్స్ వెరీ డిఫికల్ట్, బట్ స్ట్రాటోస్ఫిరిక్ ఈజియర్. కావాల్సినప్పుడు కిందకి దించుకొని వర్క్ చేసి మళ్ళీ పైకి పంపించుకుంటాం, అంత ఈజీ అనమాట. ఫ్లెక్సిబిలిటీ కూడా శాటిలైట్స్ లిమిటెడ్, బట్ హయ్యర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ దిస్ స్ట్రాటోస్ఫిరిక్ బెలూన్స్ అనమాట. రికవరీ చూసుకున్నట్లయితే వన్స్ శాటిలైట్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని రికవరీ చేయలేము, ఒక డెబ్రీస్ లాగా స్పేస్లోనే మనకి ఎక్స్ట్రా హెడేక్ లాగా తగులుతుంది అనమాట. బట్ స్ట్రాటోస్ఫిరిక్ బెలూన్స్ అనేవి ఎర్త్ కనెక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు రికవరీ. అండ్ డెబ్రీస్ కూడా మనం ఇది ప్రాపర్గా రీసైకిల్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది స్ట్రాటోస్ఫిరిక్ ప్రెజర్ బెలూన్. ఇది ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేశారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.